హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనం ఒక అంశాన్ని చర్చిద్దాం. పాకిస్తాన్కు మన సైనికుల యొక్క రహస్యాలను చేరవేస్తున్నటువంటి ఇద్దరిని అరెస్టు చేయడం జరిగింది. దాని యొక్క వివరాలు మనం తెలుసుకుందాం. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పంజాబ్లో సైనిక కంటోన్మెంట్లు, వైమానిక ఎయిర్ బేస్ల సమాచారం చిత్రాలు పాక్కు చేరవేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు ఆదివారం తెలిపారు. అధికార రహస్యాల చట్టం కింద పాలక్ షేర్ మాసి, సూరజ్ మాసి అనే ఇద్దరు వ్యక్తులను అమృత్సర్ రూరల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వర్గాలతో వారికి సంబంధాలు ఉన్నాయని గుర్తించినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అమృత్సర్ సెంట్రల్ జైల్లో ఉన్న హర్ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు ద్వారా వీరు పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలతో సంబంధాలు ఏర్పరచుకున్నారని తెలుసుకున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని రంజన్ జిల్లాలో ఆదివారం ట్రక్కు లోయలో పడి 3 సైనికులు మృతి చెందారు. ఇంత దుర్మార్గం చూడండి. ఈ దేశం నీళ్లు తాగుతూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశానికే ద్రోహం చేస్తున్నటువంటి ఇలాంటి దేశద్రోహులను అసలు ఏ విధంగా శిక్షించాలనేది ఒకసారి మనము ఆలోచించాలి. ఎంత కఠినంగా శిక్షిస్తే మరొకసారి ఈ దేశంలో ఉంటూ ఈ దేశానికి దేశద్రోహం చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది మన ప్రభుత్వాలు ఆలోచించాలి. ఒక పక్క నుంచి పహల్గామ్ దాడులు జరిగి మన భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సంగతి మనకు తెలిసిన విషయమే. అయినా సరే మన దేశం వారు చేసినటువంటి ఆ దాడికి ధీటుగా మన భారత ప్రభుత్వం, మన ప్రధాని మోదీ గారు తీసుకునే నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళు చేసిన చర్యలకు మనము ఎందుకు ఈ చర్యని చేపడితే ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఎదుర్కోవాల్సి వస్తుంది అని వాళ్ళు మనసులో మదనపడే పరిస్థితులు వాళ్ళకు ఏర్పడేటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. ఈ సందర్భాలలో మన దేశంలోనే ఉంటూ మన దేశస్తులే మన దేశానికి ద్రోహం చేశారంటే వారిని ఇంకా ఏ విధంగా ఎంత కఠినంగా శిక్షించాలనేది ప్రభుత్వాలు ఆలోచించి కఠినమైన ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది మన దేశం యొక్క సైనిక రహస్యాలను పాకిస్తాన్కు వీరు చేరవేస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ జరిగేటువంటి సమాచారం కానీ, ఇక్కడ వైమానిక ఎయిర్ బేస్ల సమాచారం కానీ, చిత్రాలు కానీ మన పాక్కు చేరవేస్తున్నారు. వీరిద్దరిని అరెస్టు చేయడం జరిగింది. అమృత్సర్ రూరల్ పోలీసు వారు ప్రాథమిక విచారణలో ఏం జరిగిందంటే వీళ్ళు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వర్గాలతో వారికి సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. ఎవరు పంజాబ్ గుర్తించినట్లు మన పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఎక్స్లో పోస్ట్ చేశారని చెప్తున్నారు. మరి వీరిని చాలా కఠినంగా శిక్షించినటువంటి విధానం కూడా దేశ ప్రజలందరికీ, ప్రపంచ దేశాలన్నింటికి కూడా అందరికీ కూడా తెలుసుకునే విధంగా ఆ యొక్క శిక్షలు కూడా ఉండాలి. అవి కూడా అతి త్వరలో ఉండాలి అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.